అందరికీ నమస్కారం అండి. ఈ రోజున రాంభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శ్రీ మా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ ఈరోజు నిర్వహించడం జరుగుతుందండి. మీకు అందరికీ తెలుసు, ఎస్పీ విజయనగరం ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఈ గాంజా మీద ప్రత్యేక అది నియంత్రించాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మనకి చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రాంభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొట్టకి దగ్గర ఒక చెక్ పోస్ట్ ఒకటి నడుస్తుందండి. నిన్న అంటే 12/12/2024 మాకు రాబడిన సమాచారం మేరకు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ నేను మరియు మా ఇన్స్పెక్టర్ గారు నారాయణరావు గారు, మొబిలి రూరల్ సిఐ, ఎస్ఐ ప్రసాద్ ప్లస్ సిబ్బంది అంతా కూడాను వెహికల్ చెకింగ్ అక్కడ నిర్వహిస్తుండగా, కొట్టకి చెక్ పోస్ట్ దగ్గర నిర్వహిస్తుండగా సుమారు 9 గంటల ప్రాంతంలో ఒక బొలెరో వెహికల్ ఒకటి వచ్చిందండి. ఆ బొలెరో వెహికల్ని మేము అనుమానంతో ఆఫ్ చేసి చెక్ చేయగా డ్రైవర్ దొరికాడు. అందులో ఉన్న వాళ్ళు ఒక 2 పారిపోయారండి. వాళ్ళు పారిపోతే అది ఎందుకు అని చెప్పేసి మేము చెక్ చేస్తున్నాము. ఈలోగా ఇది చూసి వెనకాల ఇంకా బొలెరో పికప్ వ్యాన్ ఒకటి వచ్చిందండి. ఆ వ్యాన్ కూడా ఎప్పుడైతే మమ్మల్ని చూశారో అందులో ఉన్న వ్యక్తి మిగిలిన వాళ్ళు అందరూ పారిపోయారు. తరువాత ఒక లారీ ఒకటి వచ్చింది. ఆ లారీని ఆఫ్ చేశాము. మీరు చెక్ చేస్తే ఫస్ట్ ఉన్న బొలెరో వ్యాన్లో అందులో ఒక 30 కిలోస్ గాంజా ఉందండి. అలాగే రెండో వెహికల్ అయిన బొలెరో పికప్లో కూడా ఒక 30 కిలోస్ గాంజా ఉంది. అలాగే ఈ వెహికల్ లారీ ఏదైతే ఉందో అది బొగ్గు లోడుతో వస్తుందండి. బొగ్గు లోడుతో వస్తూ వాడు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడిగితే వాడు లోడ్ చేసుకునేది గంగవరం పోర్ట్లో లోడ్ చేసుకున్నాడు. కానీ వెహికల్ వచ్చేదేమో టువర్డ్స్ సాలూరు వైపు నుంచి వెహికల్ వస్తుంది. వచ్చేసరికి అనుమానంతో ఆఫ్ చేసి మా సిబ్బంది అందరూ కూడాను చెక్ చేశారండి. చెక్ చేసేసరికి అందులో పైన చుట్టూ కోల్ లోడ్ ఉంది, కోల్ ప్యాకెట్స్ ఉన్నాయి, బస్తాలు. మధ్యలోనేమో ఒక అన్నీ ఖాళీ చేసి అక్కడ అందులో గాంజా దొరికింది. అది ఏంటంటే మేము ముందుగానే ఈ సమాచారాన్ని మన ఎంఆర్ఓ గారికి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 2 విఆర్ఓని తర్వాత డిటి గారిని తీసుకొని తెప్పించి అక్కడ చెక్ చేస్తే 25 బ్యాగులు ఉన్నాయండి. అందులో 25 బ్యాగులు ఉన్నాయి ఆ లారీలో. ఒక్కొక్క బ్యాగ్లో కూడా ఆల్మోస్ట్ 30 కిలోస్ గాంజా ఉందండి. వీళ్ళని ఇమీడియట్గా లారీ డ్రైవర్ తాలూకా కొడుకు, వాడే క్లీనర్గా యాక్ట్ చేస్తున్నాడు. లారీ డ్రైవర్ పేరు హుకుం సోలాంకి, అలాగే వాళ్ళ కొడుకు పేరు అనిల్ సోలాంకి. అలాగే ఈ బొలెరో వెహికల్ ఏదైతే ఉందో పైలటింగ్ చేసుకొస్తూ ఉన్నది ఆ డ్రైవర్ జ్యోతి భూషణ్ బెహ్రా, ఈయనది కొరాపుట్ అండి. వీళ్ళని ఇమీడియట్గా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మీడియేటర్ సమక్షంలో వాళ్ళని ఎగ్జామిన్ చేయడం జరిగింది. అట్లా గాంజాని చూస్తే టోటల్గా ఈ 3 వెహికల్స్లో కలిపి 810 కేజీలు గాంజా దొరికిందండి. వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అన్నది ఇంట్రాగేట్ చేస్తే ఒక 3 వ్యక్తులు, ఒరిస్సాకు చెందిన 3 వ్యక్తులు, సుబ్లం అడ్కాటియా, అలాగే దిలీప్ దుస్సర్ బారిక, ప్రశాంత్ అడ్కాటియా అన్న వీళ్ళు 3 కూడాను ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చి ఇంచుమించుగా సాలూరు రూరల్ లిమిట్స్లోని హైవే 6 లైన్స్ హైవే ఏదైతే ఉందో అక్కడ దగ్గరలో తీసుకొని వచ్చి ఈ వెహికల్ లారీని, ట్రక్ని తీసుకొని వెళ్ళి అక్కడ లోడ్ చేశారని చెప్పేసి చెప్తే దాంతో ఇమీడియట్గా గాంజా లోడ్ని అంతా కూడాను సీజ్ చేసి తీసుకురావడం అయింది. దాన్ని కోర్టులో ప్రవేశపెట్టి ప్రొసీజర్ ప్రకారం శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇన్వెంటరీ చేయిస్తామండి. ఇది ఒరిస్సా నుంచి
ఒరిస్సా నుంచి వెళ్తుందండి, ఒరిస్సా నుంచి వచ్చింది. ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ ఏదైతే వ్యాన్ల నుంచి వచ్చిన తర్వాత ఈ లారీలోని లోడ్ చేసుకొని ఇండోర్ తీసుకెళ్తున్నారండి. అది ఎవరి దగ్గరకంటే యోగేష్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి ఆయన తీసుకొని వెళ్తున్నాడు. ఆయన ఇండోర్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మేము ఎక్కడికి తీసుకెళ్ళాలి చెప్తామని చెప్పేసి లారీ డ్రైవర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇంచుమించుగా 40 లక్షల పైన ఉందండి, 40,50,000 రూపాయలు. అంటే మేము వేసే వాల్యూ ఇదే ఇక్కడ మనకి ఉన్న వాల్యూ ఇదే. అక్కడికి వెళ్ళేసరికి ఒక కిలో దరిదాపు 20 నుంచి 25,000 రూపాయల వరకు వాళ్ళు అమ్ముతుంటారు. ఇదంతా కూడా చాలా పెద్ద నెట్వర్క్ అండి. ఇంకా ఇంట్రాగేట్ చేయాల్సి ఉంది. ఇన్ఫర్మేషన్ అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయాల్సి ఉంది. ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ అంటే ఎక్కడ సోర్స్ ఎక్కడ దీనికి అన్నది మేము తెలుసుకోవాల్సి ఉంది. మిగతా రిమైనింగ్ ఎక్యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రిహెండ్ చేసి సోర్స్ ఎక్కడికి వచ్చింది, తిరిగి డెస్టినేషన్ కూడా ఎక్కడికి చేరుతుంది అని చెప్పేసి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. అయితే ఈ కేసులో ప్రముఖంగా బాగా ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కానీ మన సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ప్రసాద్ గారు, మరి కానిస్టేబుల్ ఈ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ విష్ణు, వాళ్ళు చాలా యాక్టివ్గా ఇచ్చేసి వీళ్ళని పట్టుకోవడంలో చాలా కీలక పాత్ర వహించారు. వాళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి అప్రిషియేషన్స్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్పీ గారు కూడా డే టు డే అంటే మినిట్ టు మినిట్ సార్ దీన్ని మానిటర్ చేశారు. ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్లో కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయమని, వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా ఫిక్స్ చేయమని, అలాగే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇందులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు ఆస్తులు ఏంటి, ఆ ఆస్తులు ఏ విధంగా వాళ్ళు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున రాంభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ ఈరోజు నిర్వహించడం జరుగుతుందండి. మీకు అందరికీ తెలుసు, విజయనగరం ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఈ గాంజా మీద అది నియంత్రించాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మనకి చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రాంభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొట్టకి దగ్గర ఒక చెక్ పోస్ట్ ఒకటి నడుస్తుందండి. నిన్న అంటే 12/12/2024 మాకు రాబడిన సమాచారం మేరకు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ నేను మరియు మా ఇన్స్పెక్టర్ గారు నారాయణరావు గారు, మొబిలి రూరల్ సిఐ, ఎస్ఐ ప్రసాద్ ప్లస్ సిబ్బంది అంతా కూడాను వెహికల్ చెకింగ్ అక్కడ నిర్వహిస్తుండగా, కొట్టకి చెక్ పోస్ట్ దగ్గర నిర్వహిస్తుండగా సుమారు 9 గంటల ప్రాంతంలో ఒక బొలెరో వెహికల్ ఒకటి వచ్చిందండి. ఆ బొలెరో వెహికల్ని మేము అనుమానంతో ఆఫ్ చేసి చెక్ చేయగా డ్రైవర్ దొరికాడు. అందులో ఉన్న వాళ్ళు ఒక 2 పారిపోయారండి. వాళ్ళు పారిపోతే అది ఎందుకు అని చెప్పేసి మేము చెక్ చేస్తున్నాము. ఈలోగా ఇది చూసి వెనకాల ఇంకా బొలెరో పికప్ వ్యాన్ ఒకటి వచ్చిందండి. ఆ వ్యాన్ కూడా ఎప్పుడైతే మమ్మల్ని చూశారో అందులో ఉన్న వ్యక్తి మిగిలిన వాళ్ళు అందరూ పారిపోయారు. తరువాత ఒక లారీ ఒకటి వచ్చింది. ఆ లారీని ఆఫ్ చేశాము. మీరు చెక్ చేస్తే ఫస్ట్ ఉన్న బొలెరో వ్యాన్లో అందులో ఒక 30 కిలోస్ గాంజా ఉందండి. అలాగే రెండో వెహికల్ అయిన బొలెరో పికప్లో కూడా ఒక 30 కిలోస్ గాంజా ఉంది. అలాగే ఈ వెహికల్ లారీ ఏదైతే ఉందో అది బొగ్గు లోడుతో వస్తుందండి. బొగ్గు లోడుతో వస్తూ వాడు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడిగితే వాడు లోడ్ చేసుకునేది గంగవరం పోర్ట్లో లోడ్ చేసుకున్నాడు. కానీ వెహికల్ వచ్చేదేమో టువర్డ్స్ సాలూరు వైపు నుంచి వెహికల్ వస్తుంది. వచ్చేసరికి అనుమానంతో ఆఫ్ చేసి మా సిబ్బంది అందరూ కూడాను చెక్ చేశారండి. చెక్ చేసేసరికి అందులో పైన చుట్టూ కోల్ లోడ్ ఉంది, కోల్ ప్యాకెట్స్ ఉన్నాయి బస్తాలు. మధ్యలోనేమో ఒక అన్నీ ఖాళీ చేసి అక్కడ అందులో గాంజా దొరికింది. అది ఏంటంటే మేము ముందుగానే
ఈ సమాచారాన్ని మన ఎంఆర్ఓ గారికి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరు విఆర్ఓని తర్వాత డిటి గారిని తీసుకొని తెప్పించి అక్కడ చెక్ చేస్తే 25 బ్యాగులు ఉన్నాయండి. అందులో 25 బ్యాగులు ఉన్నాయి ఆ లారీలో. ఒక్కొక్క బ్యాగ్లో కూడా ఆల్మోస్ట్ 30 కిలోస్ గాంజా ఉందండి. వీళ్ళని ఇమీడియట్గా లారీ డ్రైవర్ తాలూకా కొడుకు, వాడే క్లీనర్గా యాక్ట్ చేస్తున్నాడు. లారీ డ్రైవర్ పేరు హుకుం సోలాంకి, అలాగే వాళ్ళ కొడుకు పేరు అనిల్ సోలాంకి. అలాగే ఈ బొలెరో వెహికల్ ఏదైతే ఉందో పైలటింగ్ చేసుకొస్తూ ఉన్నది ఆ డ్రైవర్ జ్యోతి భూషణ్ బెహ్రా, ఈయనది కొరాపుట్ అండి. వీళ్ళని ఇమీడియట్గా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మీడియేటర్ సమక్షంలో వాళ్ళు ఎగ్జామిన్ చేయడం జరిగింది. అట్లా గాంజాని చూస్తే టోటల్గా ఈ 3 వెహికల్స్లో కలిపి 810 కేజీలు గాంజా దొరికిందండి. వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అన్నది ఇంట్రాగేట్ చేస్తే ఒక 3 వ్యక్తులు, ఒరిస్సాకు చెందిన 3 వ్యక్తులు, సుబ్లం అడ్కాటియా, అలాగే దిలీప్ దుస్సర్ బారిక, ప్రశాంత్ అడ్కాటియా అన్న వీళ్ళు 3 కూడాను ఒరిస్సా నుంచి తీసుకొని వచ్చి ఇంచుమించుగా సాలూరు రూరల్ లిమిట్స్లోని హైవే 6 లైన్స్ హైవే ఏదైతే ఉందో అక్కడ దగ్గరలో తీసుకొని వచ్చి ఈ వెహికల్ లారీని, ట్రక్ని తీసుకొని వెళ్ళి అక్కడ లోడ్ చేశారని చెప్పేసి చెప్పారు. చెప్తే దాంతో ఇమీడియట్గా గాంజా లోడ్నంతా కూడాను సీజ్ చేసి తీసుకురావడమైంది. దాన్ని కోర్టులో ప్రవేశపెట్టి ప్రొసీజర్ ప్రకారం శాంపిల్స్ కలెక్ట్ చేసి ఇన్వెంటరీ చేయిస్తామండి. ఇది ఒరిస్సా నుంచి వెళ్తుందండి, ఒరిస్సా నుంచి వచ్చింది. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఏదైతే వ్యాన్లో నుంచి వచ్చిన తర్వాత ఈ లారీలోని లోడ్ చేసుకొని ఇండోర్ తీసుకెళ్తున్నారండి. అది ఎవరి దగ్గరకంటే యోగేష్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దగ్గరికి ఆయన తీసుకొని వెళ్తున్నాడు. ఆయన ఇండోర్ తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి మేము ఎక్కడికి తీసుకెళ్లాలి చెప్తామని చెప్పేసి లారీ డ్రైవర్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇంచుమించుగా 40 లక్షల పైన ఉందండి, 40,50,000 రూపాయలు. అంటే మేము వేసే వాల్యూ ఇదే ఇక్కడ మనకి ఉన్న వాల్యూ ఇదే. అక్కడికి వెళ్ళేసరికి 1 కిలో దరిదాపు 20 నుంచి 25,000 రూపాయల వరకు వాళ్ళు అమ్ముతుంటారు. ఇదంతా కూడా చాలా పెద్ద నెట్వర్క్ అండి. ఇంకా ఇంట్రాగేట్ చేయాల్సి ఉంది. ఇన్ఫర్మేషన్ అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయాల్సి ఉంది. ఏదైతే ఉందో ఎవ్రీథింగ్, అంటే సోర్స్ ఎక్కడ దీనికి అన్నది మేము తెలుసుకోవాల్సి ఉంది. మిగతా రిమైనింగ్ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రిహెండ్ చేసి సోర్స్ ఎక్కడికి వచ్చింది, తిరిగి డెస్టినేషన్ కూడా ఎక్కడికి చేరుతుంది అని చెప్పేసి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామండి. అయితే ఈ కేసులో ప్రముఖంగా బాగా ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కానీ మన సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ప్రసాద్ గారు, మరి కానిస్టేబుల్, ఈ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ విష్ణు, వాళ్ళు చాలా యాక్టివ్గా ఇచ్చేసి వీళ్ళని పట్టుకోవడంలో చాలా కీలక పాత్ర వహించారు. వాళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి అప్రిషియేషన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్పీ గారు కూడా డే టు డే